గీతాంజలి గురించి మీ అందరికీ తెలిసిందే కదా! ఎంత భయపెడుతుందో అంత నవ్విస్తుంది గూడా. అండ్ మనందరికీ ఉన్న కామన్ అలవాటు ఏంటంటే భయం వేసినా నవ్వుతాం. కాబట్టి కంప్లీట్‌గా థియేటర్‌లో ఏప్రిల్ 11వ తేదీన నవ్వులు మాత్రం చాలా ఎక్కువగా వినిపించబోతున్నాయని అర్థమవుతోంది. అండ్ ఈసారి ఆత్రేయ, ఆరుద్ర, మా సీను గారు, మేమే కాకుండా ఇంకా చాలామంది కొత్త యాక్టర్స్ కూడా మనల్ని అంటే కొత్త అంటే సినిమాకి కాదు, ఈ సినిమాకి కొత్త యాక్టర్లు కూడా రాబోతున్నారనమాట. సో సత్య గారిని మనం ఆల్రెడీ చూసాము. అండ్ ఏమైంది మీరు ఎందుకు రాధిక ఇక్కడికి పిలిచినావు నన్ను? ఏది నాకు ఈ పంచాయతీ? నేను చాలా డిప్రెషన్లో ఉన్నా. నేను గెలకకు ప్లీజ్. మొన్ననే లిల్లీ కూడా మోసం చేసింది, నాతో కాదిగా. అయిపోయిందా నీ డైలాగు? ఇక్కడ ఉన్నది రాధిక కాదు, గీతాంజలి. గీతాంజలి? అవును, ఏడే చూసినాక నాకు రాధిక లెక్క కనబడుతుంది. ఏటు పోయినా మొన్న బాత్రూమ్ పోయినా పక్కన మనిషి కనబడ్డాడు, రాధిక అనుకున్నా. ఏడవైనా రాధిక చేత దెబ్బలు తిని తిని నీకు ఎవరిని చాలా డిస్టర్బ్ అయినా, మనసు అస్సలు బాగాలేదు తెలుసా. చాలా డెడికేటెడ్ మైండ్ అది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటావు? డెలికేట్ మైండ్. మీ పేరు? మీ పేరు ఏం చెప్పారు? నా పేరు గీతాంజలి. గీతాంజలి. అబ్బో, రాధిక కాదు, మనసు విరిగినట్టుంది. గీతాంజలి ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? నీకెందుకు? ఉంటే గిట్ట ఇద్దరు కలిసి ఏప్రిల్ 11 సినిమా కోరి, లేకపోతే నిన్ను వేసుకొని పోతా. అట్లా నన్ను వేసుకుని పోవడానికి ఇక్కడ ఉన్నది రాధిక కాదు, గీతాంజలి. గీతాంజలి ఎవరో ఒకరు. నాకు ఈ గీతాంజలి ఆడలో చూస్తూనే భయం అవుతుంది. నాకు కిందికి వెళ్ళి మీకు తడిసిపోతుంది. నాకు మొత్తం అవలగాని చేసిరు, ఈ పంచాయతీ పెట్టారు, మొత్తం క్రికెట్ పెట్టారు, మైండ్ మొత్తం ఖరాబ్ అయింది. ఈ నాతో కాదు, పోయి 2 వేసుకుంటే కానీ సెట్ కాదు. నాకు దృష్టిలో అన్న ఒక విషయం చెప్తా అన్న, ఈ అమ్మాయిని లవ్ చేసిన పెద్ద కరెక్ట్ కాదు. గీతాంజలి అని చెప్పేసి ఏదో దయ్యం సినిమా అంట ఇది. నువ్వు గీతాంజలిని పక్కన పెట్టుకుని అమ్మాయిల గురించి తేడాగా మాట్లాడకూడదు చెప్తున్నా. గీతాంజలి అమ్మాయిల పక్షపాతి. అమ్మాయిలకి ఏ కష్టం వచ్చినా ఇదంతా ముచ్చట మాట్లాడకు. అసలు అమ్మాయిలు అంటే అంత రాధికలే. హలో, అంతా కల్లి వెళ్ళి పెద్ద ఇలా కథ మఫ్లే నడుస్తుంది ఇడా. ఏ నాతో కాదు, అయ్యో బొచ్చు వీక్కుండా కూడా ఏం రాదు ఇడ. అర్థమైందా? నువ్వు చాలా మంది అమ్మాయిల్ని చూసుంటావు, కానీ గీతాంజలిని చూడలేదు. నేను ముందు అన్ని బిలిబిత్తులు మాట్లాడతారు. ఏ అమ్మాయి వచ్చినా గదే రాధిక, గదే లొల్లి, గదే లిల్లీ. నీ అమ్మ ఏడున్నవే నువ్వు? బొంద పెడతా ఇటుకు వస్తే. ఇయో గీతాంజలి సినిమా అని చెప్పారు, ఇలా దయ్యం ఉంటాయని చెప్పారు. ఇయో తమ్ముళ్ళు ఒకటే ముచ్చట చెప్తున్నా, లవ్ చేస్తే దయ్యాన లవ్ చేయరికి, అమ్మాయిని లవ్ చేయకుర్రి. ఏ పంచాయతీ ఉండదు, ఏ లొల్లు ఉండదు. అది ఏం అడగదు, గిఫ్ట్లు అడగదు, ఏం అడగదు. అది అడిగితే ఏం అడుగుతుంది, మన శ్మశానం గోదాంపా అంటది. ఏమంటే గానే చేసుకుందాం. అర్థమైందా? ఇగో రాధిక మళ్ళీ చెప్తున్నా. ఏం పేరు అన్నావు? నువ్వు రాధిక. ఇగో మళ్ళీ చెప్తున్నా, గదే పేరు గుర్తొస్తుంది. నన్ను మొత్తం పరిశాన్ చేసింది, నన్ను బొంద పెట్టింది బొందలగడ్డ మీద. నువ్వు రాధిక నుంచి బయటికి రాలేవులే, కానీ ఎంత అందమైన గీతాంజలి నీకు కనిపించినా నువ్వు రాధికలోంచి రాలేవు. నువ్వు రెస్ట్ తీసుకో. ఇగో గీతాంజలి నన్ను ఎందుకు పిలిచిర్రు అంటే మళ్ళీ కలవాలి. మీరు ఏమన్నారు? టిల్లు మీట్స్ గీతాంజలి అన్నారు. మరి ఎందుకు పిలిచిర్రు? ఉన్న పంచాయతీలో అయిపోతలేవు. మళ్ళీ నీకు రాధికలు కాదు గీతాంజలి కూడా ఉంటారని చూపించడానికి పిలిచాం. ఇప్పుడు ఈ సినిమా పేరు ఏం పేరు? గీతాంజలి. మళ్ళీ వచ్చింది కదా. ఎందుకు వచ్చింది? ఎవరు రమ్మన్నాడు? ఎవరు రమ్మన్నారు? ఎందుకు వచ్చింది? దానికి ఆన్సర్ కోన వెంకట గారు చెప్పాలి. ఆయనే తీసుకొచ్చారు. ఏం కాక ఏం ఇట్లా చేస్తున్నావు? అంతా మొత్తం కింద మీద అవుతుంది. అప్పుడే మొదలెట్టినావా నీ లొల్లి? అన్న నమస్తే. అయిపోయాక కాక అయిపోయాక కచ్చా కొడదాం. రెడీ? ఎందుకు పట్టుకొచ్చారు మళ్ళా? పబ్లిక్ డిమాండ్ వాళ్ళ కోసం పట్టుకొచ్చారు. అంటే జనాలను చూసి వాళ్ళకి బోరు కొట్టిందంట, అందుకని దెయ్యాలను పట్టుకొచ్చినాం. నాకు కూడా ఈ రాధికను చూసి మస్తు బోరు కొట్టింది. ఎప్పుడు వస్తుంది ఇది? ఏప్రిల్ 11th వస్తుంది. ఏప్రిల్ 11 వస్తుంది. తమ్ముళ్ళు మీరు మీ రాధికను పట్టుకుని రాని. అర్థమైందా? ఎంజాయ్ చేద్దాం. మస్తు ఉంటుంది కదా సినిమా. అరే కన్ఫర్మ్. ఓకే రైట్ కాకా ఉంటా. మేడం నమస్తే. అమ్మో రాధిక, అయ్యో బాబోయ్.